అమ్మా తల్లి, ఎక్స్క్యూజ్ మీ. బుద్ధి లేక నోటుకొచ్చిన పేర్లన్నీ చెప్పాను. నా హయ్యర్ స్టడీస్ మొత్తం అమెరికాలోనే పూర్తి చేశాను. అక్కడ రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి లాంటి వాళ్ళెవ్వరూ ఉండరు. పైగా నాకు అక్కడ బైక్ కూడా లేదు. లోకల్ ట్రైన్లో తిరగాలి, లేదంటే కారులో వెళ్ళాలి. పొర్రపాటు నీ పేర్లు తాతయ్య దగ్గర చదివావో నీకుంటుంది. చాలా. ఇప్పుడు వెళ్ళి బట్టలు తీసుకో. చిన్నీకి, నీకు, ఇంకా నువ్వు ఎవరికన్నా బట్టలు పెట్టాలంటే వాళ్ళకు కూడా తీసుకో. అయ్య బాబోయ్, నా దగ్గర అన్ని డబ్బులు లేవు రాహుల్ బాబు. నేను డబ్బులు ఎవరు అడిగారు? తాతయ్య తీసుకోమన్నారు, నువ్వు తీసుకో. ఎందుకు? ఏంటి, నువ్వు తాతయ్య మాటకే ఎదురు చెప్తావా? అది కాదు సరసు, ఈ ఫంక్షన్ ఆగదు, గ్రాండ్గా చేస్తాను అని నేను ఛాలెంజ్ చేశాను. ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. తాతయ్య దగ్గర నాకు మాట రాకూడదు. నీ డబ్బులు గనక తీసావనుకో, నేను అస్సలు ఊరుకోను. అండర్స్టాండ్? అంటే నీకు అర్థమైందా అని. బాబు బాబు చెప్పండి సార్. ఈ అమ్మాయికి ఏం బట్టలు కావాలో చూపించో. మంచి రేంజ్లో చూపించే. అలాగే సార్. ఇదిగో, మా పెద్దత్తకు కూడా మంచి శారీ తీసుకో. చూడండి, ఇంకా చూపిస్తాను, ఇటు రండి. ఇది చిన్నికి బాగుంటుంది కదా రాహుల్ బాబు. ఏ బాగుందే, ఇదొక్కటేనా? ఇంకా తీసుకో. నీ పిచ్చి మొహానికి ఇంత మంచి డ్రెస్ అవసరమా? ఏమైంది నీకు? ఎందుకు వాటర్ పైప్ తిప్పుతున్నావు? నేనేమన్నాను? నేనెప్పుడు నాకు లేకపోయినా పర్వాలేదు, చిన్నికి మంచి బట్టలుంటే చాలనుకుంటా. దాని కార్యానికి ఇంత ఖరీదైన బట్టలు తీసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇంతకాలం నువ్వు మీ అత్తనే చూసు, ఇంక నుంచి మనుషుల్ని కూడా చూస్తావు. ఫీల్ అవ్వకు. మన చిన్ని ఈ బట్టల్లో మెరిసిపోవాలి. అర్థమైందా? అండర్స్టాండ్. ఇది ప్యాక్ చేయండి. అలాగే. ఏమండి, మహేంద్రవరంలో ఎల్లుండి శారీస్ ఫంక్షన్ ఉంది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కావాలి. మీరు చేసిన శాంపుల్ ఆల్బమ్ ఏమైనా ఉందా? ఇది చూస్తారా? చూస్తాం. చూడు. రాహుల్ బాబు, చిన్నిని కూడా ఇలా తయారు చేసుకుని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అవునా? నాకు కూడా ఆశగానే ఉంది. త్వరలోనే చూస్తాంలే. రాహుల్ బాబు, ఏంటి? మనిద్దరం కలిసి ఒక ఫోటో దిగుదామా? ఫోటోనా? ఫోటోనా? చెప్పు రాహుల్ బాబు. సరే. ఏమండి, మమ్మల్ని ఇద్దరిని ఒక ఫోటో తీయండి. లోపలికి పదండి. కొంచెం దగ్గరగా ఉండండి. ఇంకొంచెం దగ్గర జరగండి.
ఒక వెండి గొలుసు పోలి ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని మొత్తానికి అన్ని కొనేసాం. తొందరగా పోనీ రాహుల్ బాబు. ఏంటి పోనిచ్చేది? మహేంద్రవరం సంతలా ఉంది నా బైకు. ఈ మొబైల్ మార్కెట్లో ఎలా మూవ్ అవ్వాలో అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ తగిలించి నువ్వు ఒక్క సంచి పట్టుకొని కూర్చుంటావా? అయ్యో, ఏం చేయండి రాహుల్ బాబు, నాకు బండి ఎక్కడం కొత్త కదా. ఇవన్నీ నేనే పట్టుకుంటే నేను పడిపోకుండా నన్నెవరు పట్టుకుంటారు? కాసేపు కళ్ళు మూసుకొని పోనివ్వండి రాహుల్ బాబు. కళ్ళు మూసుకొని బైక్ పోనివాలా? మా తల్లే, ఇంటికి పోనివాలా, పైకి పోనివాలా? కళ్ళు మూసుకొని సరిగ్గా కూర్చో. ఆపండి ఆపండి. ఎందుకు ఆపమన్నావు? అది కావాలి. ఆగాగు, ఏంటి ఇలా అరటికల రోడ్డు మీద పెట్టి వస్తే ఆవులు మేసేస్తాయి. ఏంటి ఇంత పెద్ద అరటి గెల నేను తీసుకురావాలా? నువ్వే మోసుకురావాలి రాహుల్ బాబు. ఇంకెవరున్నారు తీసుకురావడానికి చెప్పు. తప్పదా? తీసుకో రాహుల్ బాబు. తప్పుద్దా? పదండి. ఇయ్య. ఇదిగో, ఇది కూడా నువ్వే పట్టుకో. ఏంటి ఇది కూడా నేనే పట్టుకోవాలా? అవును, ఇది నువ్వే పట్టుకోవాలి, లేకపోతే నేను ఎలా ఇస్తేంటా. పట్టుకో. బాబు, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు బాబు. అమ్మయ్యా. అవును, పట్నం వరకు వెళ్ళొచ్చానంటే ఏదో ఒకటి తెస్తానని చిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. మా వాగ్దేవి మేడం నన్ను ఇలా చూస్తే నాకుంటుంది. ఏంటి తినేసావా? తినేసాగా. అయిపోతే ఇంకెళ్దాం పద. వెళ్దాం. ఎంతైంది? 25 రూపాయలు సార్. రాహుల్ బాబు, ఈ సీర మీదకి నెక్లెస్ సూట్ అవుతాది గాని దీనికి మ్యాచింగ్ గాజులు లేవు. ఈ గాజులకి మ్యాచింగ్ సీర లేదు. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, ఏటేసుకోవాలో అర్థం అవుతలేదు. వదిరా వదిరా, రా నవ్య, టైంకొచ్చావు. ఈ చీర మీదకి ఏ నగ వేసుకోవాలో కన్ఫ్యూజన్ గా ఉంది, కొంచెం హెల్ప్ చేయవా? అబ్బా, అవతల నా ప్రాజెక్టుకి ఏం చేయాలో తెలియక తల బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు నీకు మ్యాచింగ్ వచ్చిందా? పొద్దున్నే పెళ్లి చూపులు పెట్టుకుని ఏం కట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో చూసుకోకుండా ఈ ప్రాజెక్ట్ గోలేంటి నవ్య? ఏమంటే ఏం చెప్పమంటావు? ఉంది కదా మీ అత్త,
ఎక్కడ ప్రశాంతంగా ఉండిపోతానో ఎక్కడ ఎంజాయ్ చేస్తానో అని పెళ్లికి ముందు ఆ కోర్సులో జాయిన్ చేసింది. వాళ్ళేమో రోజుకో ప్రాజెక్టు పేరు చెప్పి చంపుతున్నారు. పొద్దున్న పెళ్లి చూపులు, మధ్యాహ్నం ప్రాజెక్ట్ వర్క్. నాకు డౌట్ ఉంది, చెప్దుగాని రావదినా. నేనా ఇప్పుడా? అబ్బా రావదినా, లేకపోతే వాళ్ళు మళ్ళీ తక్కువ మార్కులు వేసి అమ్మ మళ్ళీ క్లాస్ పీకి నా వల్ల కాదు. రా. చచ్చిపోనా నాయనా. ఇప్పుడు ఇదేటి డౌట్ అడుగుతాదో నా నేటి చెప్పాలో నాకేటి తెలీదు. ఏటి చెయ్యాలా? అబ్బా ఆలోచించింది చాలు, రా వదినా. రా. ఏంటక్క భోజనానికి రమ్మంటే మ్యాచింగ్ చూసుకోవాలన్నావు? అయిపోయిందా చూసుకోవడం? లేదు మ్యాగీ, నాకు ప్రాజెక్ట్లో ఒక డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమ్మన్నాను. ఉండదునా, నోట్బుక్ తీసుకొస్తాను. ఇప్పుడు నేనేటి చెయ్యాలి సెల్లి? ఇదేటేటో డౌట్లు అంటున్నది. నాకేటి తెలీదు. ఏటి చెయ్యాలి? అందుకే అన్నీ తెలుసని ఓవరాక్షన్ చేయొద్దని చెప్పేది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యి. ఇప్పుడు చెప్పుదినా, ఫ్రెంచ్ టేబుల్ మేనర్స్ అంటే ఏంటి? అవెలా ఫాలో అవ్వాలి? నువ్వు బోన్ చేస్తూ నాకు చూపించు, నేను నోట్ చేసుకుంటా. ఫ్రెంచ్ టేబుల్ మేనర్సా? నా వైపు చూస్తావేంటి? చెప్పు. ఫోజ్ కొట్టావు కదా. ఇప్పుడు ఏటి చెయ్యాలి దేవుడా? ఎలా చెప్పి తప్పించుకోవాలా? అమ్మా పాల పూలమ్మ తల్లి, ఈ గంట నువ్వే గట్టెక్కించాలా. చెప్పుదినా. అది ఏమన్నా ఫ్రెంచ్ టేబుల్ మేనర్స్ కదా? అంటే చాలా సింపుల్ నవ్య. ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చున్నావు కదా, తర్వాత ఎలా వడ్డించుకోవాలి? ఎలా తినాలి? అంతే. అంతేనా? అంతే నవ్య. ముందు ఖాళీ ప్లేట్లో పప్పు వేసుకోవాలి, తర్వాత అన్నం వేసుకోవాలి, ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా కలుపుకుంటాం కదా. ఇదే ఇదే టేబుల్ మేనర్స్. అంతేనా? మరి వాళ్ళేంటి ఫోర్కులు స్పూన్లు అని ఏదేదో అంటారు? ఓ అదా. ఇప్పుడు ఫోర్క్ తో తినాల్సినవన్నీ ఫోర్క్ తో తినాలి, స్పూన్ తో తినాల్సినవన్నీ స్పూన్ తో తినాలన్నమాట. ఇప్పుడు నూడిల్స్ ఫోర్క్ తో తింటాం, స్పూన్ తో తినలేం కదా. అది మేనర్స్ అంటే. అంతేనా? నేనింకా ఏదేదో అనుకున్నాను. అందుకే నీ దగ్గర నేర్చుకుంటా అంటే అమ్మేమో కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసింది. ఉండు, అన్నీ నోట్ చేసుకుంటా. దారుణమక్క, నోరుంది కదా అని నీకిష్టం వచ్చినట్టు వాగేస్తావా? టేబుల్ మేనర్స్ అంటే కూర్చునే పొజిషన్ దగ్గర నుంచి నాప్కిన్ ఎలా వేసుకోవాలి, నీకేం కావాలో అడగకుండా స్పూన్స్ ఫోక్స్ ఏ పొజిషన్లో పెట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. నువ్వేమో పప్పు నెయ్యి నూడిల్స్ అని నోటికొచ్చినట్టు వాగుతావా? నువ్వు నోరు మూసుకోవే సెల్లి. అదేటో కూడా నాకు తెలీదు, దానికి తెలీదు. నేనేటి చెప్తే అదే నిజం. రాసుకోని. నువ్వు మామూలు దాని కాదక్కా. ఈ అరువు తెలివితేటలతోనే ఇన్నాళ్ళు మేడంని మేనేజ్ చేస్తూ వస్తున్నావు కదా. థ్యాంక్స్. నువ్వు తిను, నువ్వు రాసుకో. ఏదైనా డౌట్ ఉంటే అడుగు. అలాగే వదినా. గుడ్. ఈ దారుణాన్ని చూసే కన్నా నోరు మూసుకొని తినడం బెటర్. అయ్యో రాహుల్ బాబు మెల్లగా. ఏం నువ్వు? ఏయ్,
ఏంటి చల్లగా ఉంది? ఆ మా ఊర్లో అందరూ నా చెయ్యి చలవంటారులే అందుకు. అబ్బాచ్చా. ఇది తీసుకో. ఇదిగో నీకు చిన్నీకే కాదు మా పెద్దత్తకు కూడా ఇవ్వు. నేను తెచ్చానని చెప్పు. ఆ? మీరెంత మంచివారు రాహుల్ బాబు. నేనే కొంచెం మంచిదాన్ని కాదు. అదేంటి? ఇందాక నా చేతి కంటిన ఐస్ ని ఎక్కడ రాయాలో తెలియక మీ భుజానికి రాసా. రాస్కల్ నిన్ను. ఏయ్! ఏంటో మొత్తానికి ఇంటికి నెంబర్ 1 కుర్రోడ్ని అయిపోయాను. జాగ్రత్తగా పెట్టండి. పగిలిందనుకో 1కి 2 పనులు. తొందరగా కానివ్వండి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కాలు పెట్టేసరికి ఇల్లు అద్దంలా తలతళ మెరిసిపోవాలి. వెళ్ళండి. సరే మేడం. ఎడంకాలు ఎందుకులే, కుడికాలు పెడదాం. ఈసారైనా మేడం ఎలాంటి పనికిమాలిన పనులు చెప్పకుండా, కాళ్ళు చేతులు విరక్కుండా తిన్నగా ఉంటే అంతే చాలు. ఏంటి ఇల్లంతా ఎంత హడావిడిగా ఉంది? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా ఏంటి? అలాంటిది ఏమైనా ఉంటే మన కబురు చేస్తారే. చెప్పలేదు అంటే కొంపదీసి ఉద్యోగంలో నుంచి పీకేశారా ఏంటి? అబ్బో, ఈవిడేంటి ఇలా గజ్జెల గుర్రంలా తయారైంది? అంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. ఏంటి కంబరం గారు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయారా? అమ్మయ్యా, ఉద్యోగం అయితే ఉంది, ఎక్కడికి పోలేదు. అవును, మీకు దెబ్బలు పూర్తిగా తగ్గాయా? చేత్తో వద్దండి, నోటితో పరామర్శించండి చాలు. ఏమండి, మేడం గారు ఇంట్లో లేరా? ఉన్నారు. ఎందుక డౌట్ వచ్చింది? అంటే కొంచెం ఒంటి మీద ఓవర్లోడ్ అయితేను. ఇన్నాళ్ళలా కాదు కంబరం గారు, మాత్రం ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. ఎన్ని నగలైనా వేసుకోవచ్చు. ఏంటి, నేను 10 రోజులు డ్యూటీలో లేకపోయేసరికి మేడం గారిలో ఇంత మార్పు వచ్చిందా? నో వే, ఊరుకోండి. మేడం గారిలో ఇంత మార్పు వచ్చే ఛాన్సే లేదు. ఇంట్లో హడావిడి చూస్తుంటే ఏదో విశేషమే ఉన్నట్టుంది. ఏంటో చెప్పండి. నిజమే కంబరం, మీకంత డౌట్గా ఉంటే మాటం వస్తున్నారు, అడిగి చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఏకాంబరం. అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయావు? పూర్తిగా నయమైపోయిందా? లేదు మేడం, మీరు టెంపరీ పిఏ అన్నారు కదా, పర్మనెంట్గా ఉండనేమోనని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అవును మేడం,
ఏంటి హడావుడి? ఏదైనా ఫంక్షనా? ఇన్నాళ్ళు మీ ఇంటికి రాలేదు కదా ఏకాంబరం, మీకు తెలీదులే. ఈరోజు మన నవ్యకి పెళ్లి చూపులు. అమ్మా, ఇందాక అడిగితే మేడం మారిపోయిందని చెప్పి ఇప్పుడు చల్లగా పెళ్లి చూపులని చెప్తుంది చూడు. నిజంగా మేడం మారిపోయింది కదా అని ఓవర్ యాక్టింగ్ చేసుంటే ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయి ఉండేది. నవ్యకి పెళ్లి చూపులా? ఆహా, ఎంత మంచి వార్త విన్నాను మేడం. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి ఏ లోటు రాకుండా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలే కంబరం. అలాగే మేడం. మాట రాకూడదు. మీకెందుకు మేడం, నేను వచ్చేసాను కదా, అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. గుడ్. వనజ, ఒకసారి నాతో రా. మేడం, నువ్వు వచ్చావని నా భయం. ఈవిడేంటి పగబట్టిన పాములాగా నన్ను పట్టుకుంది? ఎందుకైనా మంచిది ఈవిడితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి.